హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు తెలంగాణ మహిళలకి అప్లికేషన్లో మార్క్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అట్లా చేస్తే మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా అంటే ఎవరిని పెట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి వీడియో చేయమంటేనే చాలామంది డౌట్స్ తోటి వీడియో ఉన్న ఏదైతే క్లారిఫికేషన్స్ అన్నీ కలుపుకొని ఈ వీడియోలో చేస్తున్నాను. అదేవిధంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరిని పెట్టుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్రజాపాలన అప్లికేషన్లో తెలంగాణకి మహిళలకి ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఇటువంటి అన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే ఒక రేషన్ కార్డుపై. సో ఖచ్చితంగా వీటన్నిటిని క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మీకు చెప్తాను కాబట్టి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు మనం మ్యాటర్లో కనుక వెళ్ళినట్లయితే కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటి మనం ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం. కొంతమందికి ఏంటంటే నాకు రేషన్ కార్డు ఉంది కానీ మా అమ్మగారు దాంట్లో ఉంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నేను ఎట్లా అప్లై చేసుకోవాలి? గుర్తుపెట్టుకోండి, అట్లాంటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. మీ యొక్క రేషన్ కార్డు మీ అమ్మగారు దాంట్లో ఉంటే ఒకటి అక్కడి నుంచి దాంతోపాటు కలిపి చేసుకోండి, లేదంటే సపరేట్ చేసుకోండి రేషన్ కార్డ్ని. మనకి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు, చేసుకోండి. లేకపోతే ఒకవేళ అందులోనే చేసుకుంటే అప్పుడు మీరు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మిమ్మల్ని పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెట్టుకుంటే మీకు 2500 అనేది వస్తుంది. మీ మదర్కి ఒకవేళ ఏజ్డ్ వచ్చి ఉంటే ఆల్రెడీ ఆమెకి పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పెన్షన్ రాకపోతే పెన్షన్కి ఆమెకి ఎలిజిబిలిటీ చేయండి. గుర్తుపెట్టుకోండి అట్లా. నెక్స్ట్ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకుంటే తర్వాత మళ్ళీ నేను గృహలక్ష్మి పొందవచ్చా? రేషన్ కార్డు అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంతమంది చెప్పమని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇది ఓకే. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే అందులో ఉన్న రేషన్ ఏదైతే ఒక రేషన్ కార్డులో మీరు ఉన్నారని చెప్పేసి దాని ప్రకారంగా ఇప్పుడు అప్లై చేశారు. తర్వాత మీకు మళ్ళీ కొత్త రేషన్ కార్డు వచ్చింది. దాన్ని మేము ఇప్పుడు ఎట్లా మళ్ళీ అప్లై చేసుకోవచ్చా కొత్త గృహలక్ష్మి పథకానికి, అంటే మహాలక్ష్మి పథకానికి? సో అని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. నా భర్త లేడు, వాళ్ళ ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా, మరి ఎందుకు అడుగుతున్నారు? అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా మీరు ఎప్పుడైతే ఒక రేషన్ కార్డు కనుక ఇచ్చినట్లయితే ఆ రేషన్ కార్డులో మీ హస్బెండ్ నేమ్ అయితే ఉంటుంది కదా, సో దాని ప్రకారంగానే నేను ఇవ్వమంటున్నాను. ఒకవేళ లేకపోతే అంటే పూర్తిగా డైవర్స్ అయ్యి లేకపోతే అదొక డైవర్స్ సర్టిఫికేట్ అని పెట్టండి. లేకపోతే కొంతమందికి ఏమవుతుందంటే చనిపోయి ఉంటే తనకి డెత్ సర్టిఫికేట్ పెట్టండి. అట్లా పెట్టి తన యొక్క ఆధార్ కార్డు లేకుండా సరిపోతుంది. అట్లా పెట్టుకొని కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డులో కనుక తను ఉన్నట్లయితే రిమూవ్ చేయించండి. సారీ, కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు అయితే మనకి కల్పించడం జరిగింది. ఆ ప్రకారంగా చేంజ్ అయితే చేయించుకోండి. ఇంకోటి, గవర్నమెంట్ జాబ్ చేసే మదర్స్కి ఇస్తారంటే మోస్ట్లీ అయితే ఇవ్వరు. ఎందుకంటే ఆమె అదే రేషన్ కార్డులో ఉంటే రాదు. సపరేట్ రేషన్ కార్డు ఉండి అది వేరు ప్రొసీజర్, కానీ ఇక్కడైతే ఖచ్చితంగా రాదు. ఇంకొకటి, మమ్మీకి రేషన్ కార్డుకి ఉంది, ఆల్రెడీ పెన్షన్ కూడా వస్తుంది, గృహలక్ష్మి వస్తుంది. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఇప్పటివరకు అయితే ఇప్పుడున్న రూల్స్ ప్రకారంగా పెన్షనర్స్కి గృహలక్ష్మి ఇవ్వవు. ఇంట్లో ఎవరికైనా ఒక పథకం ఒకరికి మాత్రమే వర్తింప చేస్తామంటే ఇప్పుడు పెన్షన్ వస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి అంటే మహాలక్ష్మి పథకం అనేది రాకపోతుండొచ్చు. ఒంటరి మహిళలకు కూడా ఇస్తారు. ఇచ్చేదే ఈ స్కీమ్ ఒంటరి మహిళల కోసం. ఒంటరి మహిళలకి ఏంటంటే ఈ యొక్క స్కీమ్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి గడుపుకోవడానికి, ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఖర్చులకి ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదని గవర్నమెంట్ చెప్పింది. అంతే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఖర్చులకి సరిపడా అంటే ఎవ్రీ మంత్ 2500 ఇస్తే వాళ్ళ పిల్లల పోషణకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, నా భర్తకి గవర్నమెంట్ జాబ్ ఉంది, నేను డైవర్స్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు గృహలక్ష్మి వస్తుందా? గుర్తుపెట్టుకోండి, మీ హస్బెండ్ కనుక గవర్నమెంట్ జాబ్ ఉండి మీరు గృహలక్ష్మి తీసుకోవచ్చు. కాకపోతే ఎట్లా అంటే మీరు డైవర్స్ తీసుకున్న తర్వాత డైవర్స్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఆ రేషన్ కార్డు ఏదైతే ఉంది కదా, ఆ రేషన్ కార్డు నుంచి మీరు రిమూవ్ అవ్వండి. మీరు ఇప్పుడు రేషన్ కార్డు ప్రస్తుతం అడుగుతున్నారు, లేకుండా చేసుకోవచ్చు అని ఒక సందర్భంలో చెప్తున్నారు శ్రీధర్ బాబు గారు. దాంతోపాటు సైమల్టేనియస్గా అప్లై చేసి ఇది కూడా అప్లై చేసుకోవచ్చు అంటారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ గృహలక్ష్మి ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఆ రేషన్ కార్డు నుంచి రిమూవ్ అయ్యి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకొని అప్పుడు మీరు గృహలక్ష్మికి అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు మీరు మీ పిల్లల్ని మీరందరిని యాడ్ చేసుకొని చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకోటి, ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకొని ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అడగట్లేరు, సరిపోతుందా ఏ బ్యాంక్ అకౌంట్ అయినా అని చెప్పి అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంటు
ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళకి దానికి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ వాళ్ళకి చూపిస్తుంది, ఆ బ్యాంక్ అకౌంట్కే కొడతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న మహిళలకి 2500 రూపాయలు ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ ఇస్తే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న వారు ఇన్కమ్ ట్యాక్స్ పేలోకి రావద్దు, రాకపోతేనే ఇస్తారు. ఇస్తే ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే లెవెల్లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఉంటే మాత్రం రాదు. ఏదో డైలీ ఒక షాప్లో ఒక 300 రూపీస్కి కూలికి వెళ్ళడం ఇట్లా మామూలు చేసుకున్న వారికి రావడం జరుగుతుంది. అదొక ఇన్ఫర్మేషన్. ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే రేషన్ కార్డు యొక్క పేరు గుర్తుపెట్టుకోండి, రేషన్ కార్డు యొక్క పేరు వేరుంది. సో అట్లాంటప్పుడు నేను ఏం చేయాలి అంటే రేషన్ కార్డు పేరు వేరు, అంటే రేషన్ కార్డు సర్నేమ్ వేరుంది, ఇంకోటి వేరుంది అంటే అప్పుడు వస్తుంది అంటే వస్తుంది, కానీ అడ్రస్సు రేషన్ కార్డు ఒక అడ్రస్ వేరుంది, ఆధార్ కార్డు అడ్రస్ ఒక దగ్గర ఉంది. అట్లాంటప్పుడు నేనేం చేయాలని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో వారికి కూడా నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అప్పుడు అడ్రస్ అనేది మీరు చేంజ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఎక్కడైతే ఆధార్ కార్డు ఉంటుందో అక్కడనే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లో వస్తుంది కాబట్టి చాలామంది ఇది రీసెంట్గా నన్ను పదే ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, చెప్తారు, రిప్లై ఇస్తూనే ఉంటాను నెక్స్ట్ వీడియోస్లో కూడా. నాకు రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్లో ఉంది, నా యొక్క ఆధార్ కార్డు తెలంగాణలో ఉంది. నేను అప్లై చేసుకోకూడదండి, ఎందుకంటే రేషన్ కార్డు లేకుండా చేసుకోరాదు. ఆల్రెడీ మీరు రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడనే అప్లై చేసుకోండి. అప్పుడు మీరు ఆధార్ అడ్రస్ అక్కడికి చేంజ్ చేసుకుని అక్కడ అప్లై చేసుకోండి. ఏమైనా పథకాలు అక్కడ ఉంటాయి. తెలంగాణలో కనుక రావాలంటే అప్పుడు రేషన్ కార్డు తెలంగాణలో ఉండాలి, ఆధార్ కార్డు కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడైతే ఆధార్ కార్డుని తెలంగాణకు చేంజ్ చేసుకొని అప్పుడు ఈ తెలంగాణ రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోండి. ఒక రేషన్ కార్డుపై ఒకరికి రైతు భరోసా వస్తే మరొకరికి గృహలక్ష్మి కూడా వస్తుందండి. ఎవరికి ఏదైతే అప్లికేబుల్ ఉంటుందో వారందరికీ ఇస్తారు. అంటే ఇప్పుడు ఒక దాంట్లో కుటుంబంలో ఒకరికేమో గృహలక్ష్మి ఉంటుంది ఎలిజిబిలిటీ, ఇంకొకరికి పెన్షనర్ ఎలిజిబిలిటీ ఉంటాడు, ఇంకొకరికి రైతు భరోసా ఎలిజిబిలిటీ ఉంటారు. అట్లా ఎవరికి ఏది ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి అది ఇస్తామని చెప్పి గవర్నమెంటే క్లియర్ కట్గా చెప్తుంది. ఇంకోటి రెంట్ హౌస్లో ఇస్తే గృహలక్ష్మి ఇస్తారా లేదంటే ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఇల్లు లేని వాళ్ళు ఉంటారు, ఎక్కడనొక్కడ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు మరి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా. వాళ్ళకి మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు ఇవి. ఇంకా ఒకటి ఒంటరి మహిళలకి రేషన్ కార్డు లేదు, ఎలా అప్లై చేయాలి అంటే రేషన్ కార్డు లేకున్నా వస్తుందా అంటే వస్తుంది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంటే ఇప్పుడు మేము ఆప్షన్ ఇచ్చినప్పుడు చేసుకోండి, మీకు కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము, ఇప్పుడు ఎమ్మటే మీ స్కీమ్ అయితే ఆపట్లేం కదా, ఖచ్చితంగా కంటిన్యూస్గా మేము ఇస్తాం, ఒక్కరోజు అయిపోయే ప్రాసెస్ కాదు, ఖచ్చితంగా ఇస్తాం. కాబట్టి రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోండి అని అంటారు. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయితే నేను మా మదర్ యొక్క రేషన్ కార్డులో ఉన్నాను. నాకు గృహలక్ష్మి ఇస్తారా లేదా, మా మదర్కి పెన్షన్ కూడా వస్తుందంటే చెప్పాను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను. ఆమెకి వస్తే మిమ్మల్ని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెట్టుకొని మీరు గృహలక్ష్మికి అప్లై చేసుకోవచ్చు, మహాలక్ష్మి స్కీమ్కి. ప్రభుత్వ ఉద్యోగికి రాదు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా రాదు. పెళ్లి చేసుకొని ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారు. నా యొక్క హస్బెండ్ కనుక వేరే దేశంలో ఉంటే ఇస్తారంటే ఖచ్చితంగా వేరే దేశంలో ఉంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కనుక తన రేంజ్లోకి వస్తే మాత్రం రారు. ఇది మొత్తానికి ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకెంతకంటే మించి డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మన ఛానల్కి చాలామంది ఫాలో అవుతున్నారు, ఖచ్చితంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మా బాధ్యత కాబట్టి ఇస్తున్నా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.